తెలుగు చలనచిత్ర నిర్మాణ రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ గీతా ఆర్ట్స్. 1972వ సంవత్సరంలో అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ ని స్థాపించి బంట్రోతు భార్య అనే ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అక్కడ నుండి ఇక వెనుదిరిగి చూసుకోకుండా విజేత, ఆరాధన, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, మెకానిక్ అల్లుడు, పెళ్లి సందడి, హ్యాపీ, మగధీర, 100% లవ్, భలే భలే మగాడిబోయ్ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సంస్థ గీతా ఆర్ట్స్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ ఆ తరువాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ ను తెలుగు తెరకు పరిచయం చేసి జల్సా సినిమాతో ఆయన్ను పవర్ స్టార్ ని చేసింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు నిర్మిస్తూ తెలుగులో ఎన్నో ఘన విజయాలను అందుకున్న గీతా ఆర్ట్స్ తరువాత తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలను నిర్మిస్తూ ఉంది. హిందీలో అమీర్ ఖాన్ తో తీసిన గజనీ చిత్రం రికార్డులని తిరగరాయిగా గీతా ఆర్ట్స్ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఎంతో మంది హీరోలు, దర్శకులు ఈ సంస్థలో సినిమా చేయడానికి ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైన బ్లాక్ బస్టర్ కొట్టిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ధృవ నిర్మించింది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గీతా ఆర్ట్స్ అండ్ అల్లు అరవింద్ గారు.